పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. డిమాండ్ అండి ఎంత డిమాండ్ చేస్తారంటే I come between 1.25 to 1.5 lakh a day. పర్ డే 1.5 1.25 to 1.5. 1.5 మీకు రెండు మూడు సినిమాలు చేసినాను ఫర్ నథింగ్. అంటే ఒక సినిమాకి ఎన్ని రోజులు ఉంటాయి సుమారు యావరేజ్ 7 to 15 days. అంటే F3 లాంటి సినిమాలు 35-30 days, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఉంటాయి, మిగతా అట్లా ఉండవు. సో దట్ ఈస్ వెరీ హ్యాండ్ఫుల్ ఆఫ్ అమౌంట్ ఫర్ ఎన్ యాక్టర్ ఆఫ్ యువర్ స్టేచర్. For my stature and for my life requirements, it's got nothing to do with stature, sir. One day money that I make is enough for my life. ఓకే Most enough. అంటే నా రెంట్, నా కరెంట్ బిల్లు, నా ఫుడ్, నా డ్రింక్, నా ఇది, నా డాగ్స్, 1 day is more than enough. మరి శ్రీకాంత్ డిమాండ్ చేస్తున్నాడు ఈజ్ ఎఫోర్డబుల్ అనేటువంటిది ఆ డిస్కషన్ ఏమైనా జరుగుతుంటుందా? చాలా మంది చెప్తారు సార్ మీరు మరీ ఎక్కువ అడిగేస్తున్నారు సార్, తక్కువ చేసుకోండి సార్. నేను చేయను. నేను ఎక్కువ డిమాండ్ చేసి నాకు వర్క్ రాలేదనుకోండి సార్, ఎవరికి లాస్? నాకే కదా లాస్. అంత డిమాండ్ చేసినా కూడా వస్తున్నాయంటే దట్ ఈజ్ అలా కూడా ఆలోచించండి సార్. నేను అన్న ఐఎమ్ అ వాల్యూ యాడ్ టు యూ. ఎలా అంటారు సార్? వచ్చారా? నేను సెట్లో రెడీ అవుతాను సార్ కావాలంటే. సార్ ఇది విషయం, ప్యాంట్ ఇప్పి ప్యాంట్ వేసుకొని మా మనీ ఉన్నాడు, మా మేకప్ మ్యాన్ వచ్చేసి 3 minutes 4 minutes రెడీ చేస్తారు. రెడీ సార్ ఆర్డర్, సీన్ పేపర్ వచ్చింది, టేక్. I can deliver things to very fast pace. I can deliver things to very fast pace. ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ పట్ల మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు, మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు ఎలాంటి క్యారెక్టర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేటువంటి దాని మీద ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటి? స్టీరియో టిపికల్ అంటారు కదా సార్, అట్లా కదా. యాక్చువల్లీ ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయి మామూలుగా సినిమాలో? జస్ట్ హీరో గారు ఉన్నారు, హీరోయిన్ ఉన్నారు, ఇంకెవరు ఉన్నారు? యాంటగనిస్ట్ అంటే విలన్, ఆ గ్యాంగ్ ఉంది. హీరో ఫ్రెండ్స్, హీరోయిన్ ఫ్రెండ్స్, హీరో ఫ్యామిలీ, హీరోయిన్ ఫ్యామిలీ, ఇంకేముంటుంది? ఏలియన్, అవన్నీ రావు, సెట్ ప్రాపర్టీలు ఉంటాయి. సో మోస్ట్లీ ఏంటంటే హీరోయిన్ ఫాదర్, హీరో ఫాదర్, విలన్, ఈ వేషాలు. నాకేం ఛాలెంజింగ్, ఫిజికలీ ఛాలెంజింగ్. ఫర్ ఎగ్జాంపుల్ కమల్ హాసన్ గారు, బాలకృష్ణ గారు, వీళ్ళందరూ గెటప్లు వేసుకుంటారు చూడండి సార్. 2 hours మేకప్ వేసుకొని అది భరించి పర్ఫామ్ చేసి మళ్ళీ తీసి, అంటే వాళ్ళ స్థాయి పర్ఫార్మెన్స్ కాకపోవచ్చు కానీ అట్లాంటి ఏదైనా సమ్ టఫ్ క్యారెక్టర్స్. యూ బ్లైండ్, అవునా? ఛాలెంజింగ్ సంథింగ్ దట్ ఐ హావ్ నాట్ డన్. అదర్వైజ్ ఇప్పుడు లాయర్ రీసెంట్గా సినిమా చేశాను. లాయర్గా వచ్చిన తర్వాత ఫైనల్ మోలాగ్ 7 pages ఉంది. దాని ఆఫ్ కోర్స్ వాళ్ళు ట్రిమ్ చేసుకుంటారు, తెచ్చి 3.5-4 minutes. ఇట్ కేమ్ 4 minutes ఎంత వచ్చింది ఫైనల్ వచ్చింది. నేను ఐ టుక్ ప్రాపర్ 1/2 hour 40 minutes తీసుకున్నాను సార్. తీసుకున్నాను, కెమెరామెన్ సార్తో డిస్కస్ చేశాను, అంతా అయిపోయింది. 1 hour 15 minutes జాబ్ డన్. అంటే వాళ్ళు 2 cameras వాడారు, అక్కడి నుంచి తీసారు, ఇక్కడి నుంచి తీసారు, ఇక్కడి నుంచి తీసారు, ఆ మొత్తం సీన్ 10 times చేస్తాను నేను, అయిపోయింది. సరే, శ్రీకాంత్ అయ్యంగార్ లాంటి ఒక యాక్టర్ని తీసుకున్నప్పుడు అన్ని క్యారెక్టర్లలో డిమాండింగ్ వాల్యూస్ ఉండవు, పర్ఫార్మింగ్ వాల్యూస్ ఉండకపోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో వెల్ ఆఫరింగ్ ఉందనుకోండి, మనీ బాగా ఇస్తాం అనుకున్నప్పుడు చేస్తున్న అన్ని గొప్ప క్యారెక్టర్లే రావు కదా. టెంప్టింగ్ ఆఫర్స్ తీసుకోరా? కథ వినను, నాకు కథ అనవసరం సార్. నిర్మాత, దర్శకులు, హీరో వీళ్ళందరికి కావాలి కథ, నాకు కథ అనవసరం. ఈ వేషాలు ఉన్నాయి చూడండి సార్, ట్రాన్స్జెండర్ వేషాలు, లేడీస్ మేకప్ వేసుకుంటే నేను వేసుకున్నది. ఐ హ్యావ్ ఎ సర్టన్ మెడికల్ రీజన్ ఫర్ ఇట్. నాకు నాకు దద్దులు గిద్దులు వచ్చేస్తాయి, గెట్ స్కిన్ ర్యాష్ బై ది సైట్ ఆఫ్ ఇట్. అది నేను, అది దాని తప్ప ఐ కెన్ డూ ఎనీథింగ్. డేట్స్ మ్యాచ్ అయిందా, ఫైనాన్సెస్ మ్యాచ్ అయిందా, టేక్. ఈ రెండే చూస్తారు, డేట్స్ అండ్ ఫైనాన్షియల్ మ్యాచ్ అయితే చాలు, డజంట్ మ్యాటర్. ఎన్ని క్యారెక్టర్. మన విజయ్ గారు ఉన్నారు, నాంది సినిమా డైరెక్టర్. రాని మీరు రావాలి సార్, 1 day సార్ అన్నారు. ఓకే, అది 1 day 15 days ప్రామినెంటా ఇదా? సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇప్పుడు చేస్తున్నటువంటి సినిమాలన్నీ కూడాను నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూఆర్ హ్యాపీయా? హ్యాపీ కదా, ఐ కమ్ వాంట్ బి బిజీ హియర్. యూఆర్ బిజీ నో? ఇంకా బిజీ సార్. మంత్లీ 20-25 days 20 days దాకా పని. ఒకసారి తక్కువ అవుతుంది, ఎక్కువ అవుతుంది. ప్రతి ఫీల్డ్లో, ప్రతి ప్రొఫెషన్లో కూడా కాంపిటీటర్ ఉంటారు. మిమ్మల్ని మీరు కాంపిటీటర్గా ఫీల్ అయ్యే యాక్టర్ ఎవరు? లేదండి, నోబడీ ఈజ్ కాంపిటీషన్ అండి. ఇండస్ట్రీలో ఎవ్రీబడి ఈజ్ వాళ్ళ సినిమా ఇండస్ట్రీ, ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్, ఎస్పెషలీ పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో అండి, ద ఫిజికాలిటీ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. లేదు, పలానా యాక్టర్ అనుకుని యాక్టర్ బదులు శ్రీకాంత్ పెట్టుకుందాంలే అతను అనుకున్నప్పుడు కదా ఆల్టర్నేటివ్స్ ఆలోచిస్తారు. ఫైనాన్షియల్ ఆల్టర్నేటివ్ టు పోనీ కాంపిటీటర్ కదా, యూఆర్ ఆల్టర్నేటివ్ టు హూమ్ అనుకుంటారు. దేర్ ఆర్ ఓన్లీ ఆల్టర్నేటివ్స్ బేస్డ్ ఆన్ 2 reasons సార్, బేస్డ్ ఆన్ అవైలబిలిటీ అండ్ ఫైనాన్సెస్. అలా అయితే సార్ నాకు వేషాలు దొరకడమే కష్టం. ఉన్నారు కదా త్రిమూర్తులు, ఎవరు?
ప్రకాష్ రాజ్ గారు, రావు రమేష్ గారు, మురళీ రమణ గారు దాటి నాకు రావాలిగా. అవునా కదా. దాని తర్వాత ఈయన నరేష్ గారు, ఈయన ఆయన పెద్ద నరేష్. రాజేంద్ర ప్రసాద్ గారు, మౌంటైన్స్ ఉన్నారు. వాళ్ళ అవైలబిలిటీ, ఆ ఫైనాన్సెస్ దాటిన తర్వాత నెక్స్ట్ ఎవడు ఉన్నాడు అబ్బా అని చెప్పి మేబీ ఐఎమ్ వన్ ఆఫ్ ద లిస్ట్. అంతకు మించిన ఇది రాదా మీకు స్టేచర్? ప్రయత్నం సార్, ప్రయత్నం. కానీ అంత మించి వచ్చి నాకు ఎన్నో అవార్డులు వచ్చినా కూడా వాళ్ళకన్నా తక్కువైంది సార్ నేను. అది ఫ్యాక్ట్, ఇట్స్ నాట్ అ ఎమోషనల్ థింగ్. రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారంటే రా అంటారు, ఏంటండి ఏంటి యాంటీబయాటిక్ ఏంటంట అని పెళ్ళని వీపు మీద వేస్తారు. రైట్, ఇప్పుడు ఎంత తిట్టినా నాకు ఫరక పడదండి. ఎందుకురా ఇట్లా ఉన్నారంటే ఉన్నామంటే ఏం చేయాలన్న. సరే, శ్రీకాంత్ చాలా తక్కువ టైంలోనే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టర్ అనేటువంటి పేరు, పర్ఫార్మ్ అనేటువంటి పేరు వచ్చింది, అందులో నో డౌట్. చేసిన పెద్ద త్రూ అవుట్ క్యారెక్టర్స్ అలా కాకపోయినా సరే దో షార్ట్ హీ ఈజ్ వెరీ స్వీట్ అనేటువంటిది వచ్చింది. అంతవరకు హ్యావ్ టు బి అప్రిషియేటెడ్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో హూమ్ డూ యూ టేక్ యాజ్ యువర్ ఇన్స్పిరేషన్? ఒక ఈ యాక్టర్ తోటి దగ్గర నుంచి నేర్చుకోదగ్గ క్వాలిటీస్ ఇవన్నీ అంటే ఎవరిని తీసుకుంటారు? ఎవ్రీ వన్ అండి. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీరు కూర్చున్న డిమీనర్, అవునా, ద వే యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ అట్ సర్టన్ టైమ్స్. బ్రదర్ ఉన్నారు, సో మెనీ పీపుల్, అందరి దగ్గర నుంచి కొంచెం కొంచెం తీసుకుంటాం. కానీ అంటారు చూడండి, ఏమిరా ఏందో అంటే ఈ దరిదాపుల్లో కూడా పోలేము అన్న కాన్ఫిడెన్స్. ఐ కెన్ నెవర్ ఎవర్ అటెంప్ట్ టు కమ్ క్లోజ్ టు అ బ్యాచ్. అంటే కొన్ని వందల యాక్టర్స్ ఉన్నారు. తమిళ్లో తీసుకుంటే శివాజీ గణేశన్ గారు, కమల్ హాసన్ గారు, మన దగ్గర తీసుకుంటే ఎన్ రామారావు, బ్యాచ్ వచ్చేస్తారు. బట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బాయ్స్, ఇంపాక్ట్ వన్ మ్యాన్ హ్యాడ్ ఇన్ మై లైఫ్, కోట శ్రీనివాసరావు గారు. హీఈస్ పారానార్మల్, హీఈస్ ఏలియన్, హీఈస్ అన్ని చేసేస్తే కొంచెం వదలాలి కదా సార్. అరే పిల్లరా చేసుకుంటారా అని ఏం వదిలేరండి. గెటప్ ఆనాపల్ అంటే చేశారనుకోండి, స్పీడ్ టైం హ్యాండ్. సో యూ కెన్ హ్యాండిల్ వన్ జనరేషన్ సార్. another bunch of actors come కదా, with a different timing, with different, you handle them. Then another bunch of heroes. హీరోలో బంచ్ హ్యాండిల్ చేయడం ఏంటి సార్ ఆయన? అవునవును, బ్రహ్మానందం గారు, బ్రహ్మానందం గారు. The world of memes, the world of memes, the king is బ్రహ్మానందం గారు, ఆలీ గారు. ఒక ఇంటెన్సిటీ, ఒక లెసన్ ఆఫ్ ఇంటెన్సిటీ. అంటే వన్ సీన్లో ఉన్నా కూడా టంగ్ అని ఉంచోగలగాలి. వన్ ఆఫ్ మై టాప్ ఇన్స్పిరేషన్ షఫీ గారు. మీరు ఢీ అన్న సినిమా తీసుకున్నాను అనుకోండి, సినిమాలో 2 నిమిషాలు ఉంటారు ఆయన. ఛత్రపతి సినిమాలో ఒక పర్టికులర్ తప్పైపోయింది, వాట్ ఇంటెన్సిటీ సార్. ఆయన వన్ ఆఫ్ ది. అట్లాగే ఇప్పుడు ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి ఫాదర్ క్యారెక్టర్స్, బ్రదర్ క్యారెక్టర్స్, కొన్ని నెగిటివ్ క్యారెక్టర్స్, కొన్ని కార్పొరేట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్కి ప్రకాష్ రాజ్ గారు పెట్టింది పేరు. అవును. మీరు డూ యూ థింక్ దట్ యు ఆర్ అనదర్ ఆల్టర్నేటివ్ టు ప్రకాష్ రాజ్ అనే ఆలస్యం ఉందా? ప్రకాష్ భాయ్ బాప్, ప్రకాష్ భాయ్ బాప్ ఈజ్ బాప్, మురళీ శర్మ భాయ్ ఈజ్ బాప్, రావు రమేష్ గారు ఈజ్ బాప్. కొండల నుంచి ఇట్లా నీళ్లు పారుకుంటూ కింద వచ్చి జమ అవుతుంది చూడండి. అన్ని విషయాల్లో తెక్కుంది. సీనియర్ ఆర్టిస్ట్ గురించి మాత్రం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా ప్రేమగా, అభిమానంగా, గౌరవంగా మాట్లాడుతున్నారు. మిగతా విషయాల్లో చాలా మీకు అదే అంటున్నాను సార్. నేను యాక్చువల్లీ అన్ని విషయాలు నాకు తెక్కుంది. కొన్ని విషయాలు ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ ఫర్ యూ. ఫస్ట్ ఏమనుకున్నాంటే వాడికనే బాగా చేస్తాను, చిన్నప్పటి నుంచి అదే వాడికనే బాగా చేస్తాను. మా నాన్న అది చేసాడురా, ఇంక చేయలా. కాలంలో నీకన్నా ముందున్న వ్యక్తి, వయస్సులో కాదు, కాలంలో నీకన్నా ముందున్న వ్యక్తి, నీకన్నా చిన్నోడై ఉండొచ్చు, సమకాలికుడై ఉండొచ్చు, పెద్దోడై ఉండొచ్చు, కానీ నీకన్నా ముందు చేసాడు. నువ్వు వాడికన్నా బాగా చేస్తావంటావు, నీకన్నా ముందు చేసాడు కదా. యూ కెనాట్ ఫైట్ దాట్. ఒక అంతఃపురం, ఒక ఇరువర్. నెక్స్ట్ నో ఎగ్జాజరేషన్, పొద్దున్న లేచి సిగరెట్లు ఇచ్చుకొని ఫస్ట్ 2 వీడియోస్ చూసేది అదండి ప్రకాష్ రాజ్ గారు. నేను ఇట్లయితే ఆయన ఉండరు కాబట్టి మొత్తం బూతులు వస్తాయి. ఏమో మాకేం మిగిల్చాను అని. ఓకే కూల్ రా శ్రీకాంత్, కూల్. బ్యాలెన్స్ ఏముంది, బ్యాలెన్స్ ఉంది, ఎత్తుకొని ఏరుకోవడం తప్ప. ఫ్యాక్ట్స్ అండి అవి. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు, మోస్ట్ ఇంపార్టెంట్ టు డిస్లైక్ సమ్ వన్, డిస్లైక్ సంథింగ్, to judge someone. I have no time.
ఇన్ మై లైఫ్ దే వాజ్ అ టైమ్ వెన్ అవతల వ్యక్తి ఒక సిచ్యువేషన్ ఉందనుకోండి దాన్ని జడ్జ్ చేసేవాడిని. ఇప్పుడు ఐఎమ్ నో లాంగర్ జడ్జ్మెంటల్, ఐఎమ్ క్యూరియస్. అవును అలా చేశాడు ఎందుకు, ఓకే, అండ్ ఇట్ డజంట్ బాదర్ మీ. సో యాక్టర్గా మీ క్యారెక్టర్స్ పట్ల మీ అనాలిసిస్, మీ సీనియర్స్ పట్ల మీకున్నటువంటి రెస్పెక్ట్, మీరు చేస్తున్నటువంటి ప్రజెంట్ పొజిషన్, ఇవన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు. బట్ యాజ్ యూఆర్ ఆల్సో ఏ మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని విన్నాను.